నొప్పిగా ఉందా? ఆ చెట్టు కిందకి తీసుకెళ్ళండి. చూసుకుని కదండి కారు నడిపేది. ఆవిడ సడన్ గా వచ్చారండి, నేను చూసుకోలేదు. ఎందుకు చూసుకుంటారు? కారులో వస్తుంటే రోడ్డు మీద జనాలు కనిపించరు కదా. అలా మాట్లాడతారేంటి? తప్పు నాదొక్కడిదే కాదు. డబ్బున్నోడికి ఎప్పుడు తప్పు కనపడదులేండి. చూడండి, ఏదో మాట్లాడాలని నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం జరగలేదు కదా. ఎందుకు జరగలేదు? కాలు పట్టుకొని గిలగల కొట్టుకుంటుంటే కాలు విరిగినట్టు చూడండి. ఏమ్మా, కాలు విరిగిపోయిందా? నాకు తెలియదండి, కాలు మాత్రం చాలా నొప్పిగా ఉంది. అమ్మా, మీరేం భయపడకండి, ఏమీ కాదు. నేను హాస్పిటల్కే వెళ్తున్నాను, నాతో రండి, ట్రీట్మెంట్ చేపిస్తాను. ఏ హాస్పిటల్ అండి? ఎంఆర్ హాస్పిటల్. అది ఎక్కడ ఉందండి? ముందు ఇక్కడ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సరే, కొంచెం ఆ అమ్మాయిని కార్ సీట్లో కూర్చోబెట్టండి. అలాగేనండి. రండి రండి. పట్టండి, జాగ్రత్త. అనగనగా చాలిక సాగని మనగాధ ఎంతకీ తేలదా ఏమిటి యమ బాధ ప్రతిసారి ఇలా మొదలైతే ఎలా సుడిలో పడవై కడదేరేదెలా కొంచెం ఇష్టం ఉన్నా కొంచెం కష్టమైనా తేలి పట్టే రేపుతుంది ఈ అల్లరి ఇంతకు ముందే ఉన్నా ఎందరి హిస్టరీ విన్నా నువ్వు నేనే జీవనం అంతే సరి. ఏంటి, ఒక్క పుల్లేస్ బండి కూడా కనిపించడం లేదు.